ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. సమయములో ఎవరు మౌనంగా ఉండక, దేవునిచ్చిన నిర్లక్ష్యంగా కనబడక, దేవుడిచ్చిన స్వరముతో దేవుని మహిమపడతాం. దేవుడిచ్చిన సంపదలతో దేవుని కనపరుస్తూ చప్పలతో మహిమపడతాం. ఆరాధికులుగా మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మను ఆవరిస్తుండగా, పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా దేవుని ఎంతగానో మనం ఆరాధిద్దాం. దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధిస్తూ వలసిందిగా ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం.
అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన మన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారా? చెప్పండి, బాగున్నారా? వెరీ గుడ్. దేవుడు మనందరినీ కూడా బాగుగా ఉంచాడు. అందును బట్టి ఈ సమయములో బహుగట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సమయానికి, నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చోటీయకు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? చోటీయకు. అందరు చెప్పాలి, ఏ అంశం ధ్యానించబోతున్నాం? చోటీయకు అనే ధ్యానాంశంపై, అనే టాపిక్ పై ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దేనికి మనము చోటు ఇవ్వకూడదో, ఎవరికి మనము చోటు ఇవ్వకూడదో, ఎవరికి మనము చోటు ఇవ్వాలో, దేనికి మనము చోటు ఇవ్వాలో ఈ యొక్క వేళలో, ఈ యొక్క సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడబోతూ ఉండగా, తెలియచేస్తూ ఉండగా మనమందరము శ్రద్ధగా విని విశ్వసించు వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, చూడండి, చోటీయకు మొట్టమొదటి చూస్తే పాపము చేయుటకు నోటికి చోటివ్వకూడదు. దేనికి మనము చోటివ్వకూడదంట? పాపము చేయుటకు, చెప్పండి, నోటికి చోటివ్వకూడదు. కనుక నా జీవితములో పాపము చేయుటకు నా నోటికి చోటు ఇవ్వకుండా, అవకాశము ఇవ్వకుండా మనమందరము జాగ్రత్త పడువారముగా ఉండాలి. మన నోటిని జాగ్రత్తగా ఉంచుకుని వారుగా ఉండాలి. మన నోటిని భద్రముగా ఉంచుకుని వారముగా ఉండాలి. కానీ చాలా మంది తమ నోటిని పాపము చేయుటకే
చోటిస్తూ ఉన్నారు. తమ నోటితో పాపము జరిగించువారు, తమ నోటితో పాపమును గూర్చి వచించేవారు సమాజములో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. మనము అలాంటి వారము కాకుండా పాపము చేయుటకు నా నోటికి చోటివ్వకుండా ఈ లోకములో మనమందరము దేవునికి భయపడుతూ జీవించువారముగా ఉండాలి. ఒకవేళ తెలుసో తెలియక పాపము చేయుటకు నా నోటికి చోటు ఇచ్చి ఉంటే ఈ దినాన వాటికి ఫుల్ స్టాప్ చెప్పి మన నోటిని పవిత్రముగా ఉంచుకొని, మన నోటిని పరిశుభ్రముగా ఉంచుకొని, మన నోటిని నీతిగా ఉంచుకొని, మన నోటితో దేవుని మనము స్తుతించు వారముగా ఉండాలి. మన నోటితో దేవుని మహిమపరచు వారముగా ఉండాలి. మన నోటితో దేవుని ఆరాధించు వారముగా ఉండాలి. మన నోటితో దేవుణ్ణి ఎంతగానో మనము ఘనపరచు వారముగా ఉండాలి. చాలా మంది అలా చేయకుండా నా నోరు నా ఇష్టం అన్నట్టుగా, నా నోరు నేను ఎలాగైనా వాడుకుంటా, ఇది నా నోరు, ఎంతటి మాట నేను మాట్లాడుతా, ఇది నా నోరు, నేను ఏ విధంగా అయినా మాట్లాడుతా అని చాలా మంది తమ తన నోరును అదుపులో ఉంచుకోకుండా లోకపరమైన మాటలు, పాపయుక్తమైన మాటలు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. కనుక నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తీర్పు అనేది ఉంటుంది. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఏదో ఒక రోజు దేవునికి సమాధానము చెప్పవలసి ఉంటుంది. కనుక అందుకే మన నోరును మనము మన ఆధీనములో ఉంచుకొని మనము దేవుని ఆధీనములో ఉంటూ మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఎక్కువగా పాపము చేయుటకు నా నోటికి చోటివ్వకుండా జాగ్రత్తగా మనము జీవించువారముగా ఉండాలి. ఈ చదివిన వాక్య భాగములు చూస్తే అక్కడ మనము యోబును చూస్తూ ఉన్నాం. యోబు పాపము చేయుటకు తన నోటికి చోటివ్వకుండా అతడు జాగ్రత్త పడినట్లు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. చూడండి, పాపము చేయుటకు తన నోటికి అతడు చోటివ్వలేదు అనే మాటను మనం చూస్తున్నాం. కనుక మనమందరము యోబును గురించి ఎరిగిన వారంగా ఉన్నాం. కనుక అతడు పాపము చేయుటకు ఏ కోసాన ఏ విషయములో కూడా తన నోటికి చోటివ్వకుండా తన నోటిని, తన జీవితమును, తన స్థితిగతులను తన ఆధీనములో ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ తన జీవితాన్ని ఆయన వెళ్ళబొచ్చిన వాడుగా ఉన్నాడు. అదే విధముగా మన జీవితాన్ని మనం అలాగే వెళ్ళబుచ్చు వారముగా ఉండాలి. యోబు జీవితం ఎలాగుందో అలాంటి జీవితాన్ని మనం ఆస్వాదించుకొని వాటిని మనము కలిగి జీవిస్తూ ఈ లోకములో పవిత్రమైన వారముగా, యథార్థమైన వారముగా, న్యాయపరమైన వారముగా, దేవునికి ఇష్టకరమైన వారముగా,
దేవునికి ప్రియమైన వారముగా ఈ లోకములో జీవించే వారముగా ఉండాలి. కనుక అలా కాకుండా నేను ఇలా నడుస్తాను, అలా కాదు నేను ఇలా మాట్లాడుతాను, అలా కాదు ఇలా జీవిస్తాను అని నువ్వు అనుకుంటే అది నీ కర్మ. తగిన సమయములో దేవుడు నీకు నాకు తన ఉగ్రతను ప్రసాదిస్తూ ఉన్నాడు, తన యొక్క శాపాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎందుకు? మన క్రియలు సరిగా లేకపోవటం ద్వారా. ఎందుకు అంటే మన మాట సరిగా లేకపోవటం ద్వారా. ఎందుకు ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది అంటే నీ నోరు అదుపులో ఉంచుకోలేకపోతున్నావు గనక. నీ నోరుతో వ్యర్థమైన పాటలు, అలాగే నీ నోటితో వ్యర్థమైన బూతులు, నీ నోటితో వ్యర్థమైన పలుకులను పలుకుతున్నావు గనక దానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడని జ్ఞాపకం చేసుకొని, దానికి తగిన శాపం ఇస్తాడని జ్ఞాపకం చేసుకొని మనమందరము జాగ్రత్తగా ఉంటూ యోబులాగా మన నోరును మనమే కాచుకొని, మన నోటిని మనమే అధీనములో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధానములో నీవు నేను నిత్యము కనబడి దేవుని వాక్యాన్ని నోట ఉంచుకుందాం. దేవుని యొక్క వాగ్దానాన్ని మన నోటిలో ఉంచుకుందాం. దేవుని యొక్క సత్యవాక్కులను నోట్లో ఉంచుకుందాం. అలాగే దేవుని యొక్క దీవెనలు మన నోట ఉంచుకొని దీవెనకరమైన మాటలు పలుకుదాం. దీవెనకరమైన పలుకులే పలుకుదాం. ఆశీర్వాదకరమైన పలుకులు పలికి ఆశీర్వాద కారుకులుగా సమాజములో సంఘములో మనమందరము కనబడు వారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, చోటియకు నోటుకు నీలో చోటివ్వకూడదు. దేనికి చోటు ఇవ్వకూడదు అంట? నోటుకు. నోటు అనగా చెప్పాలి డబ్బు, నోటు అనగా ధనము. ధనమునకు నీలో నాలో ఏమి ఇవ్వకూడదు అంటమ్మా? చోటు ఇవ్వకూడదు. కనుక మనము ధనమునకు చోటు ఇవ్వకుండా ఉన్నామా అంటే లేము. ఎక్కువగా మనలో ధనమునకే మనము చోటు ఇస్తూ ఉన్నాం. ధనముకిచ్చినంత ప్రియారిటీ దేనికి మనం ఇవ్వడం లేదు. మన జీవింప చేస్తున్న దేవునికి కూడా డబ్బుకి ఇచ్చినంత ప్రియారిటీ ఇవ్వలేక ధనమునకే ఎక్కువగా మనము ప్రాధాన్యతను విలువను మనమిస్తూ ఆ డబ్బే మనకు సర్వస్వమని, ధనమే నాకు సర్వస్వమని ధనమునకు తమ జీవితములో చోటిచ్చేవారు సమాజములో కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉన్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న మనలో దేవునికి మాత్రమే చోటివ్వాలి. కానీ మనలో ధనమునకు ఏ కోసాన మనము చోటు ఇవ్వకుండా మనమందరము జాగ్రత్త పడువారముగా ఉండాలి. అలా నువ్వు జాగ్రత్త పడకపోతే మన జీవితములో తీవ్రమైన నష్టం వాటిల్లతో ఉంది. అలా వాటిల్లక పూర్వమే మనము దేనికి చోటిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకొని వారముగా ఉండాలి. కనుక ప్రియా సంగమా, ప్రియా దేవుని బిడలారా, నీ జీవితములో నా జీవితములో అనేకమైన సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అనేకమైన దినాలు మనలో గడిచిపోతూ ఉన్నాయి. కానీ గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో నువ్వు ఎక్కువగా దేనికి చోటిచ్చావో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే డబ్బుకిచ్చినంత స్థానము, డబ్బుకిచ్చినంత చోటు మన హృదయములో ఇంతవరకు ఎవరికి మనము ఇచ్చి ఉండము. అది మంచిది కాదు. కానీ నీవు నేను ఎవరికి చోటు ఇవ్వాలి? మన సృష్టికర్త అయిన దేవునికి చోటు ఇవ్వాలి. మన జీవింప చేస్తున్న దేవునికే మనలో చోటు ఇవ్వాలి. మనల్ని కాపాడుతున్న దేవునికి మాత్రమే
నీ హృదయములో ప్రథమ స్థానం ఉండాలి. కానీ అలాగూ ఇవ్వలేక నీవు నేను దిగజారిన స్థితిలో ఉన్నాము, పడిపోయే స్థితిలో ఉన్నాము, పగిలిపోయే కుండలాగా మనం ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేసుకొని జీవించు వారముగా ఉండాలి. అందుకే చూడండి, వాక్య భాగములో మనము చూచి ఉన్నట్లయితే చాలా మంది ధనమునకు తమలో చోటు ఇచ్చి, ధనమును ఆశించి, ధనమును కోరుకొని పాడైపోయిన వారు, పతనమైపోయిన వారు దైవ గ్రంథములో చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో కొందరు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారమ్మా? అననీయ సఫీరలు కనబడుతూ ఉన్నారు. వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా ఉన్నారు. వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా కొనసాగుచు చూడండి, వారికి ఉన్న పొలమును అమ్మి దాంట్లో కొంత దాచుకొని మిగతాది అపోస్తుల పాదముల యొద్ద పెట్టిన విధమును చూస్తూ ఉన్నాం. వారు పొలమును అమ్మి దానిలో ఉన్న ధనమును వారు ఆశించి, వారు తమ జీవితములో ధనమునకు చోటివ్వడం బట్టి, ధనమును ఆశించడం బట్టి, ధనముపై ఆశ పెంచుకోవడం బట్టి, ధనముపై వారు చూడండి ఇష్టపడడం బట్టి వారికి పట్టిన గతి, వారికి పట్టిన స్థితి ఏమిటో మనకందరికీ తెలుసు. వారు ధనమును ఆశించి కొంత దాచుకున్న ద్వారా వారికి కలిగిన సంఘటన, వారు మరణానికి పాత్రులైనట్లు వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అననీయ అని ఒక మనుష్యుడు భార్య ఎరుకనే వాడు దాని వేళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఎక్కడ పెట్టాడంట? అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తులు అనగా అర్థం ఏమిటంటే పంపబడిన వారు. అపోస్తులు అనగా పంపబడిన వారి యొద్ద, వారి పాదముల యొద్ద వారు చూడండి పెట్టినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అప్పుడు పేతురు, అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను అని అక్కడ పేతురు అననీయను అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. అతడు ప్రశ్నిస్తూ ఉండగానే ఇతని హృదయంలో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. నేను చేసిన తప్పు ఇతనికి ఎలా తెలిసిపోయింది? నేను నా భార్యకు తెలిసే కదా ఈ పని చేసింది, నాకు నా భార్యకు తప్ప ఎవరికి తెలియదే, ఈయనకు ఎలా తెలిసింది అని ఆ సమయములో ప్రశ్నించిన సమయములో అతడు ఎంతగానో భయపడి ఉండవచ్చు. అలా భయపడి ఉండటం వలన అతడు ప్రశ్నిస్తూ ఉంటే భయపడి అతడు అకస్మాత్తుగా మరణానికి పాత్రుడైనట్లు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివని అతనితో చెప్పెను. నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి. కనుక చాలా మంది మనుషులతో అబద్ధమాడినా కొద్ది పర్వాలేదు, కానీ దేవునితో అబద్ధమాడితే వెనువెంటనే నీకు శిక్ష అనేది ఉంటుంది. ఇక్కడ అననీయ సఫీరాలు చేసిన
తప్పిదానికి, వారు అబద్ధమాడిన విధానానికి, డబ్బును ఆశించిన విధానానికి వారికి వెంటనే శిక్ష పడినట్లు, వారికి వెంటనే చూడండి వారు మరణానికి లోనైపోయిన విధమును చూస్తున్నాం. కనుక ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిస్తే ఆ సమయములో, ఆ మరణానికి పాత్రలవుతున్న సమయములో వారు దాచుకున్న డబ్బు వచ్చి కాపాడొచ్చు కదా? కాపాడలేదు. ఎందుకంటే డబ్బు మనల్ని కాపాడలేదు, ఆస్తులు మనల్ని కాపాడలేవు, మనకున్న పలుకుబడి మనల్ని కాపాడలేదు, మనకున్న బలగము మనల్ని కాపాడలేరు, మనకున్న ఎవరు మనల్ని కాపాడలేరు. కానీ కాపాడేవాడు దేవుడు గనక దేవుని మనలో హృదయంలో ఉంచుకోవాలి. కానీ దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. కానీ ధనమునకు నువ్వు స్థానమిచ్చిన, ధనమునకు చోటిచ్చిన ఆ ధనము ఎప్పటికీ కూడా నిన్ను కాపాడలేదు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక అన్నయ్య సపీరలను వారు దాచుకున్న ధనము కాపాడలేకపోయింది. చివరికి వారి స్థితి ఏమిటో మనమందరము ఎరిగిన వారుగా ఉన్నాం. తర్వాత చదవాలి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా. చూడండి, పేతురు చెబుతున్న మాటలు వింటూ ఉండగానే, అతడు చెప్తున్న మాటలు అతనికి వినిపిస్తూ ఉండగానే ఏం జరిగిందమ్మా? అతడు పడి ప్రాణము విడవగా విన్న వారికందరికీ మిగుల భయము కలిగెను. వెంటనే అతడు ఏమిచ్చాడంటమ్మా? ప్రాణమును విడిచిన వాడుగా ఉన్నాడు. అదే ధనమును ఆశించకుండా అమ్మినది మొత్తము తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొద్ద ఉంచింటే అననీయ సపీరాల యొక్క జీవితం ఏ విధంగా ఉండేదో ఒకసారి మనం ఆలోచించాలి. చిన్నగా ధనాన్ని ఆశించి కొంత దాచుకున్న ద్వారా వారి యొక్క స్థితి ఎలా మారిపోయిందో, వారి బ్రతుకు ఎంత అదంత్రంగా ముగిసిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి. మన చేతుల ద్వారా మనము కూడా అనవసరంగా మన జీవితానికి మనమే ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఉంటాం. మన జీవితంలో మనమే మరణాన్ని కొని తెచ్చుకుంటాం. మన జీవితాల్లో మనమే కష్టాలను కొని తెచ్చుకుంటాం. మన జీవితాల్లో మనమే పతనానికి వెళ్ళడానికి మనమే మార్గాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. అలా కాకుండా సజీవంగా ఉండడానికి, సజీవులుగా జీవించడానికి, సజీవుడైన దేవుని కలిగి ఉంటే మనమందరము సజీవులుగా, లోకములో శక్తివంతులముగా, బలవంతులమైన వారుగా, యోగ్యకరమైన వారముగా మనమందరము జీవిస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అన్నయ్యకు జరిగిన విషయం ఆమెకు తెలియక ఏం చేసిందమ్మా? లోపలికి వచ్చాను. వచ్చిన సమయంలో పేతురు ఆమెను అడుగుతున్న ప్రశ్న చూస్తున్నాం. మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అంతకే అమ్మితిరా అంటే అవును అంతకే ఇంతకే అమ్మితిమని ఆమె కూడా ఆ సమయములో అబద్ధమాడుట ద్వారా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరడిగినా ఇంతే చెప్పాలి. చూడండి, ఎవరడిగినా ఇదే చెప్పాలని వారిద్దరు కూడా వారు మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుకున్నట్టుగానే వారు చెప్పారు. వారు ఏమైతే మాట్లాడుకున్నారో తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఏం తెచ్చుకున్నారమ్మా? మరణాన్ని తెచ్చుకున్నారు. కనుక మన కుటుంబాల్లో కూడా చాలా మంది భార్య భర్తలు మాట్లాడుకుంటారు. మంచి మాటలు మాట్లాడుకుంటే మంచిది, కానీ
అబద్ధాలు గురించిన మాటలు మాట్లాడుకుంటే వారికే నష్టము. చాలా మంది మాట్లాడుకుంటారు. ఇంటి దగ్గరికి అప్పించిన వారు ఎవరైనా వస్తే ఏం చేస్తారు తెలుసా? భార్యని బయటకు పంపించి లేడుపో ఇంట్లో అని చెప్పించేవారు కూడా చాలా మంది ఉన్నారా లేదమ్మా? ఉన్నారు. భర్తను ఇంట్లో పెట్టుకొని కూడా లేడు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటాడు. అప్పిచ్చినోడు వస్తున్నాడు, ఇంట్లో ఉంటే నన్ను అదే పని అడుగుతాడు కనుక నేను ఇంట్లో ఉన్నా లేనని చెప్పుపో అని భార్యకు చెప్తే అదే మాట ప్రకారంగా భార్య ఏం చేస్తున్నాను, ఇంట్లో ఉన్నా కూడా నా భర్త బయటికి వెళ్ళాడని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కనుక చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా మోసాలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా వారు ఇబ్బందులు పాలవుతూ ఉంటారనేది కూడా అది వాస్తవం. నువ్వు మాట్లాడే ప్రతి మాట వలన నీకు నష్టము, నువ్వు మాట్లాడే ప్రతి మాట మంచిదైతే మేలు, దేవునికి అయిష్టంగా ఉంటే అది నష్టమే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వీరిద్దరు అలా ఏకీభవించి చేయటం ద్వారా, ఇద్దరు ఒకే రీతిగా మాట్లాడడం ద్వారా, ఒకే రీతిగా వారి అబద్ధాలు ఆడడం ద్వారా వారిద్దరు కూడా మరణించిన విధానాన్ని కింది వచనాల్లో మనమందరము చూస్తున్నాం. కనుక మన జీవితంలో అన్నయ్య సపీరలాగా మనము ధనమునకు మనలో చోటు ఇవ్వకుండా, నోటుకు మనము చోటు ఇవ్వకుండా దేవునికి మనందరము సరైన స్థానాన్ని హృదయములో ఇచ్చి దేవుని మహిమపరిచి దేవుని ఆరాధించే ఆరాధికులంగా మనం ఉండాలి. అలాగే ఇంకొకరు కూడా చూడండి, ధనమునకు చోటు ఇచ్చి ధనమును ఆశించి చూడండి యేసు ప్రభుల వారిని అమ్మిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎవరతడంటే యూదా ఇస్కరేతు. ఏం చేశాడంటే ధనమును ఆశించాడు. ఆశించి యేసు ప్రభుల వారిని 30 ఎండి నాణ్యాలకు అప్పగించి ఏం చేశాడంటే ధనమును తీసుకొని ధనాన్ని ఆశించి తనలో ధనానికి చోటు ఇవ్వడం వలన అతనికి పట్టిన గతి ఏమిటో, అతని యొక్క స్థితి ఏమిటో మనమందరము ఎరిగిన వారుగా ఉన్నాం. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆయనను మీకు అప్పగించిన ఎడల ఏమన్నాడమ్మా? నాకు ఏమి ఇత్తురని వారిని అడిగెను. నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని వారిని అడగగా వారేమిచ్చారమ్మా? 30 వెండి నాణ్యములను చూచి వానికి ఇచ్చిరి. 30 వెండి నాణ్యములు వానికి ఇవ్వడం బట్టి 30 వెండి నాణ్యములను ఆశించి ధనమును ఆశించి చివరికి యేసు ప్రభుల వారిని అప్పగించడానికి చూడండి ఆయన సిద్ధపడ్డాడు. యేసు ప్రభుల వారిని తగిన సమయములో ఆయనను అప్పగించాడు. అలా అప్పగించడం ద్వారా సరే ధనమును ఆశించాడు, ఏమైనా సుఖంగా ఉన్నాడా అంటే అతనిలో ఏ సుఖము లేదు. యేసు ప్రభులను అప్పగించినది మొదలుకొని అతనిలో మనోవేదన ప్రారంభమైంది. యేసయ్యను అప్పగించిన మొదలుకొని అతనిలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. కానీ ఏమి ప్రయోజనం? ఎంత పశ్చాత్తాపడినా చివరికి అతని ఎలాంటి పశ్చాత్తాపం కలగలేదు. అల్లో ఇంత పరిశుద్ధుడైన ప్రభుని నేను అప్పగించానే, ఏదో ధనమును ఆశించి ఈయనను నేను అప్పగించానే అని ఆయన పశ్చాత్తాపడి చివరికి తనంతకు తానే ఊరేసుకొని చచ్చిన విధమును చూస్తూ ఉన్నాం. కనుక ధనమును ఆశించి యూదా ఇస్కరియోతు కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అలాగే యూదా ఇస్కరియోతు లాగా మనము కూడా ధనమును ఆశించి మన యొక్క బతుకు తెరువు కొరకు దేవుని అమ్మేవారముగా ఉన్నామా? దేవుని యొక్క సంఘాన్ని మనము మన బతుకు తెరువు కొరకు ఉపయోగించుకోనకుండా దేవుని యొక్క మహిమార్థమై మన సంఘాన్ని ముందుకు నడిపించాలి. దేవునికి మహిమార్థమై మనం నడవాలి, దేవుని చిత్త ప్రకారం నడవాలి. కానీ ఏదో ఆశించి ధనము ఆశించి ప్రభువును అనుసరిస్తే మంచిది కాదు.
కనుక దేవుని యందు ఉంటూ ఆశీర్వాదం ఆశించాలి, దేవుని యందు ఉంటూ జీవం మనం ఆశించాలి, దేవుని యందు ఉంటూ సమాధానమే ఆశించాలి. కానీ ధనమును కానీ ఆశిస్తే యూదా ఇస్కరియోతు పట్టిన గతి మనకు కలుగుతుంది. అలాగే అన్య సభ్యులకు పట్టిన గతి మనకు కలుగుతుంది. నమ్మి అలాంటి గతి మనకు కలగకుండా ఉండాలి అంటే నీ నా జీవితంలో నోటు కానీ ధనం కానీ చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటూ మన జీవిత ప్రయాణాన్ని మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, చోటివ్వకు సాతానుకు చోటివ్వకూడదు. కనుక నీలో నాలో సాతానుకు ఏ కోణములో కూడా మనము చోటు ఇవ్వవద్దు. సాతానుకు చోటిచ్చావంటే నీవు పతనమైనట్టే. నీలో సాతాను ప్రవేశించిందంటే నీ జీవితము చిన్న భిన్నమే. సాతాను నీలోనికి వచ్చిందంటే వాడు నిన్ను ఇష్టానుసారంగా వాడుకుంటాడు. సాతాను నీలోనికి ప్రవేశిస్తే నువ్వు మృగముతో సమానమే. సాతాను వాడు నీలో ప్రవేశిస్తే నువ్వు ఏ మంచి కార్యము చేయవు, అన్ని చెడ్డ కార్యాలు చేస్తావు. సాతాను నీలోనికి ప్రవేశించాడనుకో నీకు చెడ్డ పేరు వస్తూ ఉంది. సాతాను వాడు నీలోనికి వచ్చాడంటే నీవు మారిపోతావు. అందుకే నా లోనికి సాతాను ప్రవేశించకుండా వాక్యం ద్వారా మనం కంచె వేసుకోవాలి, దేవుని ద్వారా మనం భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క మాటలను మనం భద్రపరుచుకొని మనలోనికి సాతాను వాడు ప్రవేశించకుండా మనం ఎంతగానో కరెక్ట్గా నిజాయితీగా మనము బ్రతకే వారముగా ఉండాలి. అలా బ్రతకకపోతే అపవాది నీలోనికి ప్రవేశిస్తూ ఉంది. అపవాది అనేవాడు నీలోనే ఉంటాడు. వాడు నిన్నను కూడా ఏదో ఒక రకంగా వాడుకొని ఇబ్బందుల పాలు చేస్తాడు. కనుక సాతాను మన బాగోగులు కోరుకోదు. అపవాది మనం చెడగొట్టాలని చూస్తున్నాడు. అపవాది మన పడగొట్టని చూస్తున్నాడు. మన కుటుంబాన్ని నాశనం చేయని చూస్తున్నాడు. వాడు ఎందుకంటే వాడు నాశకుడు గనక, వాడు మన విరోధి గనక, వాడు ఎప్పుడు కూడా మనం పడిపోవడమే ఆశిస్తాడు. కనుక అలాంటి వానికి నీ హృదయములో కానీ నీ జీవితములో కానీ నీ కుటుంబములో కానీ ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా నేను జాగ్రత్త అనేది ఎంతో అవసరమని ఎరిగి, ఒకవేళ ఇంతవరకు అపవాది నీలో ప్రవేశించి నీకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందేమో, అపవాది నీలో ప్రవేశిస్తే అప్పుడే నీ జీవితం రోగాలకు నిలయముగా మారిపోతూ ఉంది. నీ జీవితం ఆరోగ్యానికి నిలయంగా మారాలి అంటే దేవుడు నీలో ఉండాలి. అప్పుడు నా హృదయం ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ సాతాను వాడు నీలో ఉంటే నీ జీవితం అంతా అశాంతి, అనారోగ్యము, ఇబ్బందుల పాలే అని మనమందరము ఎరిగిన వారుగా ఉండాలి. అందుకే వాక్య భాగములు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అపవాదికి చోటివ్వకుడి. చూడండి, నీవు నేను వాస్తవముగా అపవాదికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. వీలు లేకపోయినప్పటికీ వీలు కల్పించుకొని అపవాదికే చోటిచ్చేవారు సమాజములో, సంఘములో కోకొల్లలుగా కనబడి ముందుకు వెళ్ళలేక చతికిల పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ఈరోజు దేవుడు మనకిచ్చాడు, ఈ సమయం దేవుడు ఇచ్చాడు. ఎందుకు? మన జీవితంలో ఏదైనా లోటు ఉంటే సరిదిద్దుకోవాలని, మన జీవితంలో ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పు తొలగించుకోవాలని, ఆ తప్పు తెలుసుకోవాలని అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే అది నీ కర్మ. చేజార్చుకొనకుండా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనమందరము కూడా అపవాదికి దూరముగా మనముంటూ
అపవాదికి సమీపములోకి వెళ్ళక మనమందరము దూరంగా ఉండాలి. మనము దూరంగా ఉంటే కూడా వాడు మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వానికి మనం అవసరం. ఎందుకంటే మన ద్వారా దేవునికి అవమానము తేవాలనే ఉద్దేశముతో వాడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. మనం దేవుని ఘనత చెల్లిస్తూ ఉంటే వానికి పడదు. దేవుడు మహిమపరచబడుతూ ఉంటే వానికి పడదు, ఓర్చుకోడు. గనక మన ద్వారా దేవునికి అవమానము తేవాలని, మన ద్వారా మన సృష్టికర్తకు దుఃఖాన్ని పుట్టించాలనే ఆలోచన అపవాదులో ఉంటుంది. గనక మనలో ఉన్న వీక్నెస్ ను పట్టుకొని, మనలో ఉన్న చూడండి లోపాన్ని వాడు పట్టుకొని ఇష్టానుసారంగా వాడుకుంటాడు. అలా వాడుకోవడం ద్వారా చూడండి దేవుడు మన విషయములో బాధపడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు నా యందు ఉండాలి అనేది ఆయన కోరిక. నా బిడ్డలు నాతో ఉండాలనేదే ఆయన కోరిక. నా బిడ్డలను ఆరాధించాలనేదే ఆయన కోరిక. కానీ ఆ కోరికను నెరవేరకుండానే అపవాది అనేక సార్లు అడ్డుకుంటుంది, అడ్డుకట్ట వేస్తూ ఉంది. అలా అడ్డుకట్ట వేస్తూ ఉంటే అడ్డుకట్టకు మనం లొంగిపోకుండా, అడ్డుకట్ట వేసిన బెదరకుండా అపవాదిని ఎదిరించాలి. అపవాదిని జయించి దేవునికి మహిమార్థంగా జీవించాలి. కానీ దేవునికి అపకీర్తి తెచ్చే కుమారుడిగా, కుమార్తెగా సమాజములో ఉండకుండా ఈ లోకములో మనము నెమ్మదిగా సమాధానకరమైన కుమారుడిగా, కుమార్తెగా మనము బ్రతకాలి. అందుకే నీవు నేను చోటు ఇవ్వకుండా ఉండాలి. దేనికి అంటే సాతానుకు, అపవాదికి మనము చోటు ఇవ్వకుండా నీవు నేను ఉంటే అదే మనకు మంచిది, అదే మనకు ఘనత, అదే మనకు ఆనందం, అదే మనకు దీవెన అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, చోటివ్వకు. మన శరీరములో పాపానికి చోటు ఇవ్వకూడదు. దేనికి చోటు ఇవ్వకూడదు అంటమ్మా? మన శరీరములో పాపానికి చోటు, స్థానం అనేది ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదని వాక్యము మనము ఖండోపతంగా బోధిస్తూ ఉన్నా దేవుని వాక్యమును విని విననట్టుగా ఉండేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఎవరినైనా క్షమిస్తాడేమో కానీ విని విననట్టుగా జీవించే వారిని మాత్రం ఎప్పటికీ క్షమించడు. అది నటన జీవితం. ఆ జీవితం ఎలాంటిది? నటన. నటనను దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడు, ఇష్టపడడు. ఒకవేళ నీవు వాక్యం వినకపోయినా ఏదో ఒక సమయంలో విని రక్షణ పొంది క్షమిస్తాడేమో కానీ నువ్వు దినదిన వాక్యం విని నటిస్తూ ఉన్నావనుకో, విన్నట్టు నటిస్తూ ఉంటే అలాంటి వారిని ఎప్పటికి కూడా దేవుడు క్షమించకుండా ఉంటాడు. అలాంటి వారిని తగిన సమయములో వారిని శిక్షిస్తాడు, తగిన సమయంలో వారికి బుద్ధిని అనుగ్రహిస్తాడనేది ఇది వాస్తవం అనేది మనము తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరం మనది కాదు. నీ శరీరం నీ సొత్తు కాదు. నీ శరీరం నీవు దేవుని యొక్క సొత్తు. చాలా మంది అనుకుంటారు ఇది నా సొత్తు, నా శరీరము, లేకపోతే ఈ శరీరము నా తల్లిదండ్రుల సొత్తు, లేకపోతే నేను నా పితరుల సొత్తు అని పితరుల పేరు చెప్పుకొని, గొప్పగా పితరుల పేరు చెప్పుకొని బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. మా పితరులు దేవుని యందు భయభక్తుల వారండి, మా పితరులు సంఘములో మంచి పని చేశారండి అని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంటున్నావా? లేదే. నీ పితరులు సంఘంలో మంచి పని చేశారు, నువ్వు మంచి పని చేస్తున్నావా అంటే లేదు, నువ్వు చేయవు, మంచి పని చేయవు. ఏదో పితరులు చేశారని పితరుల పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు. కానీ నీ బ్రతుకు మారడం లేదు, నీ ఆలోచనలు మారడం లేదు. ఎవరో చేశారు మంచి పని అనుకుంటున్నావు, కానీ నువ్వు చేయడము లేదు. ఎవరో దేవుని పని చేశారని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని పని చేసే స్వభావం నీలో లేదు. కనుక ఇక నుంచైనా నేర్చుకోవడానికి మనము సిద్ధపడాలి. దేవుని పని చేయడానికి, దేవునిలో ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి నిరంతరము మనము ఆలోచించే వారముగా, నిరంతరము
ఆ యొక్క పనుల పైన, దేవుని పైన ఫోకస్ చేసి మనమందరము బ్రతుకువారముగా ఉండాలి. కనుక మన శరీరములో పాపానికి చోటు ఇవ్వకుండా మనము పవిత్రంగా జీవించాలి. కానీ శరీరానుసారంగా జీవిస్తే శరీరానుసారమైన మనసు చూడండి మరణాన్ని కొని తెస్తూ ఉందని దైవ గ్రంథములోనే మనం చూస్తున్నాం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చూడండి, మనమందరం శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కానే కాదు. మనం ఎవరు రుణస్థులం? దేవునికి రుణస్థులం. మనం ఎవరికి రుణస్థులం? ఆత్మకు రుణస్థులం. కానీ మనము శరీరానికి ఏమాత్రము రుణస్థులము కాదు. అందుకే శరీరానుసారంగా ప్రవర్తించుట మనకు మంచిది కాదు. శరీరానుసారంగా ప్రవర్తించడం అది నీకే నష్టం. శరీరానుసారంగా ప్రవర్తించడం అది నీకే తిప్పలు. అందుకే శరీరానుసారంగా ప్రవర్తించి ఉంటే ఇక నుంచి అలా ప్రవర్తించకుండా మన శరీరమును ఆధీనములో ఉంచుకుందాం. మన శరీరమును క్రీస్తు నామములో నలగొట్టుకుందాం. మన శరీరమును నలగొట్టుకొని మన శరీరం దేవునికి అప్పగించుకొని ఆత్మానుసారమైన జీవితానికి ఈ దినము నుండి మనము పునాదులు వేసుకొని ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి నడిచేవారముగా ఉండాలి. తర్వాత చదవని కిందికి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారై యుందురు. ఎవరైతే శరీరానుసారంగా ప్రవర్తిస్తారో వారందరూ కూడా సావలసిన వారే. శరీరానుసారంగా జీవించేవారు నిత్యము బ్రతుకుతున్నారు అంటే అది వీలు కానే కాదు. శరీరానుసారంగా ప్రవర్తించిన వారందరూ ఖచ్చితంగా చావలసిన వారే, ఖచ్చితంగా మరణించవలసిందే అనే దైవవాక్యములో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ఆత్మచేత శారీరక క్రియలను సంపిన ఎడల మీరు జీవించెదరు. చూడండి, ఆత్మచేత ఏమిని చంపాలంట? శరీర క్రియలను మనమందరము చంపివేయాలి. నీలో ఏ క్రియలు ఉన్నాయో, లోకపరమైన క్రియలు, శరీర సంబంధమైన క్రియలు నీలో ఉంటే వాటిని ఆత్మచేత చంపి మనలో ఉన్న ఆత్మతో దేవుని మనము ఆరాధించాలి. కానీ ఇవాళ నీలో ఉన్న కోరికలను చంపుతున్నావా? ఆత్మతో అంటే చంపలేని స్థితిలో ఉన్నాం. వాటిని ఇంకా పెంపొందిస్తున్నాం కానీ చంపివేయలేకపోతున్నాం. కనుక ఈరోజు మనలో ఉన్న కార్యాలన్నీ, శరీరానుసారమైన క్రియలను ఆయన ఆత్మచేత, ఆయన వాక్యము చేత చంపి మనము జీవించువారముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు జీవించువాడుగా ఉన్నాడు. ఆయన మనం నడిపింపజేసేవాడుగా ఉన్నాడు. గనక ఆయనతో నడిపింపబడి ఆయనతో మనమందరము కలిసి జీవించుచు మన యొక్క జీవిత యాత్రను మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, చోటివ్వకు, కలహమునకు చోటివ్వకూడదు. కనుక నా జీవితంలో కలహమునకు చోటివ్వ, కలహమనగా కొట్లాటకు మనం ఎప్పుడు కూడా చోటివ్వకూడదు. చాలా మంది కొట్లాటకు, కయ్యానికి కాలు దూగేవారు చాలా మంది ఉన్నారు. అనవసరంగా కొట్లాడేవారు చాలా మంది ఉన్నారు. అనవసరంగా కలహాన్ని రేపేవారు చాలా మంది ఉన్నారు. అనవసరంగా గొడవలు పడేవారు చాలా మంది ఉన్నారు. కనుక గొడవ పడేవారికి బాగుంటుంది. గొడవ పడిన తర్వాత తెలుస్తుంది నరకం. స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే కనబడుతుంది నరకం. తర్వాత కనబడుతుంది మనకు ఎంతో వేదన. అందుకే నువ్వు ఘర్షణ పడుతున్నప్పుడే కొద్దిగా జాగ్రత్త పడితే నీవు క్షేమంగా ఉంటావు, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. శనిక ఆవేశం వలన ఇతరులతో నువ్వు గొడవ పడటం ద్వారా ఎంత ఇబ్బంది ఎదుర్కొంటావో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబం అంతా సఫర్ అయిపోతుంది. నీ పిల్లలు ఇబ్బందుల పాలవుతారు, నీవు కూడా ఇబ్బందుల పాలవుతాం.
అందుకే గొడవలకు కలహాలకు దూరంగా ఉండుటయే మంచిది. ఏది ఘనత నరునికి అంటే చూడండి, కలహాలకు దూరముగా ఉండుటయే నరునికి ఘనత అని దైవ వాక్యములోనే చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చూడండి, కలహమునకు దూరముగా ఉండుట ఎవరి ఘనత అంట? నరులైన వారికి ఘనత. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసో తెలియక ఇంతవరకు నీవు కలహపడుతూ గొడవ పడుతూ జీవిస్తూ ఉంటే ఇంతవరకు నువ్వేం పోగొట్టుకున్నావు? ఘనతను పోగొట్టుకుంటున్నావు. నీకున్న విలువ నీవే పోగొట్టుకుంటున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీకు విలువ పెరగాలి, సొసైటీ నీకు విలువ రావాలి, సంఘములో నీకు విలువ రావాలి అంటే కలహాలకు సమస్యలకు మనము దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నంత మాత్రాన మనము చాతగాని వారమని కాదు. దూరంగా ఉన్నంత మాత్రాన మనకేదో ఒరిగిపోదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంత దుష్టునికి దూరంగా ఉంటే అదే నీకు మంచిది. కనుక దుర్మార్గుని చూసి దూరంగా ఉండటయే మంచిది. కానీ దుర్మార్గునితో పోటీ పడడం వలన, దుర్మార్గునితో కొట్లాట పెంచుకోవడం వలన అది మనకే ఇబ్బంది. గనక జాగ్రత్త. కొందరు చాలా మంది చిన్నదానికి గొడవలు పడేవారు, చిన్న సమస్యకు గొడవలు పడేవారు, పిల్లల సమస్యలకు గొడవలు పడేవారు, లేకపోతే చిన్న చిన్న వాటికి గొడవ పడేవారు చాలా మంది ఉన్నారు. గొడవ పడము బలం అనుకుంటున్నారా? గొడవ పడడం బలహీనతతో సమానము. గొడవ పడడము అది నీవు గొప్పతనం అనుకుంటున్నావా? అది గొప్పతనము కానే కాదు. గొడవ పడుతున్నావు, తర్వాత గొడవ పడినంత మాత్రాన అంతతో ఆగుతుందా? ఆగదు. నువ్వెక్కడికి వెళ్ళాలి? స్టేషన్ వెళ్ళాలి, అందరు నడుక్కోవాలి, వీళ్ళు నడుక్కోవాలి, వాళ్ళు నడుక్కోవాలి. ఎందుకు ఆ తిప్పలు? అదే ప్రారంభములో మనము మంచిగా ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. మన ఎదుటిన్న వ్యక్తిగా దేవుడే బుద్ధి చెప్తాడు. మన శత్రువును దేవునికి అప్పగిస్తే దేవుడే వారికి ఏం చేస్తూ తగిన సమయంలో శిక్షను ఆయన అనుగ్రహిస్తాడని నమ్మి ప్రతి కుటుంబములో ప్రతి వారు చాలా జాగ్రత్తగా ఉంటూ మన కుటుంబానికి మనం మేలు చేసేవారుగా ఉండాలి. మన పిల్లలకు మేలు చేసేవారుగా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం పాటుపడాలి. మన పిల్లల యొక్క బాగోగుల కొరకు పాటుపడాలి. కానీ సమస్యల్లో ఇరుక్కొని ఇబ్బందులు కాకుండా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి జీవిస్తూ విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము జీవించు వారుగా ఉండాలి. కింది లైన్లో చదువు ఒక మాట అంటాడు అక్కడనే, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. మూర్ఖుడైన ప్రతివాడు ఏం కోరుతాడంట? పోరునే కోరుతాడు, గొడవనే కోరుతాడు. కనుక నేను మూర్ఖులం కాదు కదా, దేవుని ఎదిగిన వారం కనుక మనం పోరును కోరవద్దు, గొడవను కోరుకొనకుండా అందరితో సమాధానంగా ఉన్న, శక్యమైతే అందరితో సమాధానంగా ఉంటూ సమాధానకరమైన పేరును, సమాధానకరమైన బిడలుగా మనమందరం ఉంటూ ముందుకు వెళదాం. అందరూ మన పక్షంలో పడతారు, దేవుడు కూడా మన పక్షంలో న్యాయం చేస్తారు. నమ్మి నమ్మకమైన దేవుని దాసునిగా, దాసురాలుగా ఉంటూ విశ్వాస, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడు ఉన్నతమైన తన కరుణ, తన యొక్క కటాక్షతను, తన సన్నిధిని, తన జీవితాన్ని మనమందరము పొందుకొని ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా మనమందరం ముందు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, దేవానికి కృతజ్ఞతలు. ఇంతవరకు మీరు మాతో మాటల ప్రతి మాట విని ఆ మాట ప్రకారంగా జీవించే కృప, మహాభాగ్యమును మాకు మెండుగా దండిగా మీరు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించుమని అని ప్రార్థిస్తూ ఉండగా స్తోత్రాలు తండ్రి. ప్రభువా తండ్రి, ఆదివారం ఆరాధన అంతటిలో ప్రభువా నువ్వు తండ్రి ఘనముగా జరిగించిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి ఆరాధన అంతటిలో ప్రభువుని జయప్రదంగా నడిపిస్తావని అడుగుతున్న ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. అవును తండ్రి, చెప్పిన వాక్యము తండ్రి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేస్తావని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాం.